హాయ్ ఆల్, వెల్కమ్ టు బాలా యూనివర్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మీతో టూ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు సడన్ హేటెడ్ టువర్డ్స్ ఏపీ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్. సెకండ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు మన ఫ్రీ స్కీమ్ ఉంది కదా, బస్ ఫ్రీ స్కీమ్ ఫర్ లేడీస్, దాని గురించి. కమింగ్ టు ఫస్ట్ ఇన్సిడెంట్, మనందరూ తెలిసిందే సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం స్టాట్యూ నిర్మించారు మైత్రి జంక్షన్ అమీర్పేట్ దగ్గర సీనియర్ ఎన్టీఆర్ గారిది. నేను చాలా వీడియోస్ చూశాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఆ స్టాట్యూకి సంబంధించిన ఏదైనా వీడియోస్ కామెంట్స్ చూస్తే కింద కామెంట్స్ అన్నీ అంటే బేసిక్ కామెంట్స్ లైక్ ఆంధ్రవాడి అయితే బొమ్మ ఇక్కడ ఎందుకు పెట్టారని కొన్ని కామెంట్స్, అసలు ఈ ఆంధ్ర వాళ్ళందరూ హైదరాబాద్లో ఎందుకున్నారు వెళ్ళిపోండి అంటాం. నాకు అర్థం కానిది ఏంటంటే ఫస్ట్ కామెంట్ లైక్ ఆంధ్రవాడి విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టారని. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సీఎంగా పనిచేశారు. అండ్ తెలుగు జాతి అనేది ఉందని పేరు నిలబెట్టిందే ఆయన అప్పట్లో. సరే, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేం. ఎక్కువ మాట్లాడితే అవి పార్టీల పరంగా వెళ్ళిపోతాయి. సో సరే, సెకండ్ కామెంట్స్ గురించి వద్దాం. అసలు ఆంధ్ర వాళ్ళు అందరూ తెలంగాణ నుంచి వెళ్ళిపోండి అని సెకండ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ ప్రజలే చాలామంది అమెరికా, యూకే, ఇట్లా ఆస్ట్రేలియా చాలా కంట్రీస్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడ జనాలు కూడా ఇలానే మీరు ఇక్కడ పని చేయొద్దు, మా కంట్రీ నుంచి వెళ్ళిపోండి అంటే మనకి ఎంత బాధగా ఉంటుందో అలానే ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఆంధ్ర వాళ్ళని అన్నా కానీ అసలు వేరే కంట్రీస్ దాకా ఎందుకు, ఆంధ్ర వాళ్ళకి కూడా ఆంధ్ర వాళ్ళని తెలంగాణ ప్రజలు కూడా చాలామంది చెన్నై, బెంగళూరు వీటిలో కూడా పనిచేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో అనుకోకుండా మనకి జాబ్ ఆపర్చునిటీ రాకపోతే అక్కడ ప్రతి స్టేట్లో ఇక్కడ ఈ తెలుగు వాళ్ళు ఎవరు ఉండొద్దు వెళ్ళిపోండి అంటే అప్పుడు అది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఐ మీన్ టు కన్క్లూడ్ ఇట్, నా పాయింట్ ఏంటనేదంటే ప్రాంతీయతత్వం అనేది మళ్ళీ ఉండాలి. ఓకే, రీజనల్ ఫీలింగ్ నా రాష్ట్రం అనేది, అలా అని చెప్పి పక్క వాళ్ళు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. అందులోనూ మనం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళమే, సో ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది. కానీ ఇట్లా వెళ్ళిపోండి ఇలాంటి కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. జస్ట్ నేను ఫస్ట్ చెప్పిన పాయింటే, వేరే అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్లో మనల్ని ఇలా అంటే ఎలా ఫీల్ అవుతామో సేమ్ అలానే ఉంటుందని ఆలోచించండి అలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు. రిగార్డింగ్ సెకండ్ ఇన్సిడెంట్, చెప్పాను కదా ఫ్రీ బస్ స్కీమ్ ఫర్ లేడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. దానిలో ఏంటంటే మొన్న నేను ఒక బస్సులో ట్రావెల్ చేశాను. ఇట్స్ అన్ ఎక్స్ప్రెస్ బస్. ఆ బస్సులో ఒక లేడీ టికెట్ తీసుకున్నారనమాట. తీసుకొని అది 5:50 AM టికెట్ తీసుకున్నారు. బస్సు 6కి కదిలిద్ది అని చెప్పి కండక్టర్ టికెట్స్ తీస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఆయన టికెట్ తీసుకున్నాక పక్కన ఇంకో బస్సు వచ్చింది. మా ఊరు వైపు వెళ్ళటానికి ఇంకొక బస్సు కూడా వచ్చింది. అదేంటంటే దీనికంటే ఒక 5 minutes ముందు స్టార్ట్ అవుద్దంట. ఆ లేడీ ఇంకేం ఆలోచించకుండా దిగి ఆ సెకండ్ బస్సు ఎక్కేసింది వెళ్ళిపోయి. ఇక్కడ కండక్టర్ చాలా గొడవ కూడా చేశాడు, అలా వెళ్ళకూడదు అమ్మాయి, ఇప్పుడు స్క్వాడ్ వాళ్ళు వస్తే నాకు ఇబ్బంది అయితే ఫ్రీ టికెట్ ఎందుకు కొట్టామని. ఆమె అయినా ఏం వినిపించుకోకుండా వెళ్ళి ఆ సెకండ్ బస్సు ఎక్కింది, వెళ్ళిపోయింది తను. అంటే లిటరల్లీ ఇప్పుడు అదే ఓన్ మనీ అయితే ఆమె ఆలోచించేది. ఫ్రీ బస్ అయ్యేసరికి ఏమైంది, లిటరల్లీ 2 tickets మీద ఆమె ట్రావెల్ చేసినట్టు ఒక డెస్టినేషన్కి వెళ్ళడానికి. అంటే ఒక టికెట్ వేస్ట్ అయింది అక్కడ. సో గవర్నమెంట్ కూడా పూర్తిగా ఫ్రీ అని కాకుండా కైండ్ ఆఫ్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఆఫర్ ఇస్తాం లేడీస్ కానీ, లేకపోతే ఓన్లీ స్టూడెంట్స్కి ఇస్తామని, లేకపోతే ఓవరాల్ జెంట్స్కి లేడీస్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ తగ్గిస్తామని అలాంటి స్కీమ్స్ పెడితే బెస్ట్. కానీ అంటే ఇలా ఫుల్ ఫ్రీ అన్నప్పుడు జనాలు ఇట్స్ యూజింగ్ ఇన్ ఏ రాంగ్ వే. సో గవర్నమెంట్ ఇంకొకసారి ఇలాంటి స్కీమ్స్ పెట్టేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుందని జస్ట్ నా ఫీలింగ్. ఈ 2 incidents జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఏమైనా తప్పు ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను మాట్లాడిన దానిలో. ఏమైనా మీ అప్రిషియేషన్ ఆర్ ఏమైనా అదర్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాలా యూనివర్స్.